హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. ఇప్పుడే శ్రీక్షిత సంతోష్ వచ్చేసి మార్కెట్కి వెళ్ళొచ్చారండి. అక్కడ సపోటా చూసి శ్రీక్షిత చాలా ఏడుస్తుంటే సంతోష్ తీసుకొచ్చారంట. నాకేమో చెట్టు నుండి డైరెక్ట్గా తెంపుకొని తినేయడం అలవాటండి. ఇలాంటి కాయలు తెస్తే అవి ఎలా పండుతాయో కూడా తెలియదన్నమాట. సో ఒకసారి యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను. లాస్ట్ టైం అయితే ఎలా పండుతాయి అనేసి ఇలా మగ్గ పెట్టాలి అనేసి చూశానమాట. ఇలా న్యూస్ పేపర్లో పెట్టే అన్నీ క్లోజ్ చేసేయాలన్నమాట. ఇలా మొత్తం క్లోజ్ చేసి కొంచెం వెచ్చగా ఉండేలాగా మొత్తం క్లోజ్ చేసి ఒక బౌల్లో పెట్టాలి. ఈ కాయలకి కింద పడిన ఏదైనా దెబ్బ తాకినా అవంతా కుళ్ళిపోతాయండి. టేస్ట్ ఉండదన్నమాట, స్మెల్ వచ్చేస్తాయి. అందుకే నీట్గా ఇలా బౌల్లో మొత్తం క్లోజ్ చేసి ఇలా పెట్టేయాలన్నమాట. శ్రీక్షిత వచ్చేసి ఎప్పుడెప్పుడు తిందామా అని చూస్తుందండి. బట్ ఇలా కాయలు తినేయరు కదా, సో ఇలా చేయాలి నాన్న, ఇలా చేస్తే రేపటి వరకు అవి పండుతాయి అంటే ఓహో అవునా అనుకున్నారు. నెక్స్ట్ డే ఈవినింగ్ వచ్చేసి సంతోష్ ఓపెన్ చేసి చూస్తే మంచిగా పండాయండి. తినేసాం కూడా.